తెలంగాణ అసెంబ్లీ లైవ్లో చూద్దాం. మీరు అంగీకరిస్తే షార్ట్లీ ఒక ఆల్ పార్టీ మీటింగ్ వెళ్తాం. అది కూడా ఎజెండా నేను తెమ్మని చెప్తాను. కంప్లీట్ ఉన్న స్టాటిస్టిక్స్ అయితే మేము ముందుకు పెడతాం. దాన్ని బట్టి ఒక పథనిర్దేశం చేసుకొని దాన్ని వెంబడి పోదాము. నెక్స్ట్ బడ్జెట్ కూడా మనకు అంత దూరం లేదు. ఇప్పుడంతా మనకు హాచ్ పాచ్ విభాగంగా ఉంది. నెక్స్ట్ బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే పాస్ చేసుకునే అవసరం ఉంటుంది మనకు. కాబట్టి ఆ టైం వరకు అన్నా కూడా ఈ లోపల అన్ని మనం మీటింగ్లో ఒకసారి పెట్టుకున్నట్టయితే ఒక స్టాండ్ క్లియర్ చేసుకుంటే దాని ప్రకారం నెక్స్ట్ బడ్జెట్ కూడా మనం వ్యూహం రూపొందించుకునే ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మీ సలహా ఇవ్వండి దయచేసి. గౌరవ సభ్యులు అంటే ఎందుకంటే 50% జనాభాను విస్మరించి తెలంగాణ అభివృద్ధి అన్న బంగారు తెలంగాణ అన్న ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. ఇవాళ మీరు కళ్యాణ లక్ష్మి ఒక పథకాన్ని ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ మాత్రం వర్తిస్తుంది. షాదీ ముబారక్ మైనార్టీలకు అన్నారు. బీసీలు చేసిన పాపం ఏమిటండి? అంటే బీసీలో పేదవాళ్ళు లేరా? బీసీలో మాత్రమే కాదండి, ఇవాళ అగ్రవర్ణాలు కూడా పేదవాళ్ళు ఉన్నారు. నేను అలాగే చూపిస్తాను. ఇవాళ పౌరహిత్యం కోసం ఇవాళ రోజువారీగా బ్రాహ్మణులు కూడా ఏ రకంగా పౌరహిత్యం దొరకకపోతే వాళ్ళు కాలుతున్న కడుపుతో అల్లమటిస్తున్నారు. ఒక మానవతా హృదయంతో మనం ఆలోచన చేయాలి. దీన్ని కూడా ఒక రాజకీయ కోణంలోనో ఓట్లతో ముడిపెట్టి చూడడం కాదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఆర్థికంగా పేదరికంలో ఉన్నట్టు వాళ్లకు బీసీలు కూడా వర్తింపజేయడానికి ఒక మంచి మనసుతో ముందుకు రండి దయచేసి. ఆ రకంగా మీరు మరి ఈ కేవలం నేను ఎస్సీ ఎస్టీలకు మంచిదే సంప్రదాయం, మంచి సంప్రదాయం, మైనార్టీలకు తప్పు పట్టలేదు. ఇట్స్ వెల్కమ్ డెసిషన్. ఎట్ ద సేమ్ టైం బీసీలు ఈబీసీలు ఇవాళ పెళ్లి చేయలేకుండా ఇవాళ అనేక కుటుంబాలు ఇవాళ పూర్తిగా ఇవాళ మరి ధ్వంసం అయిపోతున్నాయి. ఒక పెళ్లి అంటే ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే గుండె మీద కుంపటిలాగా భావిస్తూ ఉన్నారు. మనం ఇచ్చేటి 51,000 రూపాయలకి మనసు రావాల్సిన అవసరం ఉంది. పెద్ద మనసుతో రండి. లక్ష్మణ్ గారు ప్లీజ్. అదే రకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో చట్టం తీసుకొచ్చాం. కానీ దానికి అనుగుణంగా ఇవాళ చాలా స్పష్టంగా ఏ శాఖలైతే విధిగా జనాభా నిష్పత్తికి అనుగుణంగా అయిపోయిందమ్మా. 10 నిమిషాలు నేను వేరే ఏం మాట్లాడతలేను. మరి ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారమ్మా, వినండి. 100 గంటలే రెడీ ఉన్నారు. మన హరీష్ గారు అయితే చాలా ఉత్సాహంగా చెప్తున్నారు. సభను 50 రోజులు నడిపిస్తాం, 100 గంటలు. మిగతా సభ్యులు మాట్లాడాలి కదా. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. మీరు ప్రిపేర్ టు డిబేట్ అన్నప్పుడు నేను చెప్తున్నాం. అందుకనే చెప్తున్నాను. మీరు మా రైట్స్ మీరు కాపాడండి మేడం. గవర్నమెంట్ ఇస్ ప్రిపేర్ టు డిస్కస్ డిబేట్. నేను చెప్తున్నా మంచి విషయాలు తెలుసుకోవడానికి సమయం అవసరం లేదు. మిగతా గౌరవ సభ్యులు కూడా మాట్లాడిస్తాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ విషయంలో కూడా సబ్ ప్లాన్ అనుగుణంగా జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ సంవత్సరం తెలంగాణ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలా. వాళ్ళకు రావాల్సిన నిధులు వాళ్ళ సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలా, వాళ్ళ అభ్యున్నతి కోసమే ఖర్చు పెట్టాలి. కాబట్టి దయచేసి ఏమాత్రం దళితులకు 3 ఎకరాల పంపిణీ కానివ్వండి, గిరిజనులకు 3 ఎకరాల పంపిణీ కానివ్వండి, ఎంత డబ్బైనా ఎంత ఖర్చు అయినా ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా కట్టుబడి ఉండండి. ఆ రకంగా ఎస్సీ ఎస్టీలకు కూడా మేలు చేసేదానికి కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు, ముఖ్యంగా ఈ సమీకృత శిశు అభివృద్ధి సేవలు మహిళా సంక్షేమం కోసం కూడా మీరు ఏదైతే డబ్బులు కేటాయించారో 10 కోట్ల మాత్రం, అది కూడా ఏమాత్రం సరిపోదు. ఇవాళ మహిళల సంక్షేమం కోసం కూడా పెద్దపీట వేయాల్సి అవసరం. సరే ఏదైనా కానీ ఇవాళ సగభాగం ఇవాళ జనాభా మహిళలు. ఇప్పుడు కేంద్ర పథకాలు కూడా అనేకం ఉన్నాయి. దాన్ని మీరు లింకప్ చేసి పెద్ద ఎత్తున ఇప్పుడు అంగన్వాడీలో తెలంగాణలో అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకు ఇంకా 4,200, మరి ఇదే రకంగా మరి వర్కర్లకు మరి హెల్పర్లకు 2,200. ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. దయచేసి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసేదంటే మంత్రి గారు, అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి అంగన్వాడీ మరియు పిల్లల సంరక్షణ కేంద్రాలుగా మీరు మార్చండి. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, 32,000 మనకు బిల్డింగ్స్ ఉన్నాయి అంగన్వాడీకి. దాదాపు పక్క భవనాలు ఉన్నాయి 16% మాత్రమే. అద్దె భవనాల్లో 84% ఇవాళ ఇప్పటికి కూడా కిరాయిలో ఉంటున్నటువంటి అంగన్వాడీ భవనాలు. మరుగుదొడ్లు లేనటువంటి అంగన్వాడీ సెంటర్స్ 50%. 32,000లో దాదాపు 50% మరుగుదొడ్లు లేకుండా